హాయ్ రితిక, ఎలా ఉన్నావు? నేను ఓకే, నువ్వెలా ఉన్నావు? నేను ఓకే. నువ్వెందుకంతా డిస్టర్బ్గా ఉన్నావు? ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. శ్రీను ఎలా ఉన్నాడు? తన్ను కలవడానికి వెళ్తున్నాను. ఓకే పదా, నేను కూడా వస్తాను. ఓకే. ఇంకా రాలేదు. టైం ఎంత అయింది? టైమా? నీ ముఖానికి వాచ్ ఎప్పుడైనా పెట్టావా? టైం చూస్తున్నావు మరి ఎక్కడ చూడమంటావు? సెల్లులో చూడవా? అబ్బా ఏమైందిరా? ఇంకా 5 నిమిషాలు ఉంది రాని. దానికి అంత అవసరమా? 5 నిమిషాలు ఉందిగా, వస్తా రాగు. సరే కానీ ఇంతకేం సంగతులు? అరే చిట్టి, రితిక వస్తుందిరా. హాయ్ చిట్టి తడి. హాయ్. శ్రీను ఎక్కడా? అందవే రితిక. అరే నువ్వు చెప్పురా. నువ్వు చెప్పవా? నువ్వు చెప్పు. నువ్వు చెప్పురా. ఎవరో ఒకరు చెప్పండి. అరే ఎందుకురా ముసుగులో గుద్దులాట? ఓపెన్ గా చెప్పేయి. చెప్పేయి. అంతేనంటవా? ఏమీ లేదు రితిక, శ్రీని గురించి నీకు విషయం చెప్దామని. ఇందాక నుంచి ఇదే విషయం చెప్తున్నావు కదా. శ్రీను మర్దలకి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది. అవునా? రీతు కూడా ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది. ఎవరితో? రీతుని పెంచిన ఫాదర్ కొడుకుతో. అది చెప్పడానికి ఇక్కడికి వచ్చాం. నువ్వు ఊరుకోవే. చెప్పిన విషయం అయిపోయింది కదా, ఇంకెందుకు నిలబడ్డారు? వెళ్ళండి. అది కాదు తడి. వెళ్ళవమ్మా. సరే నేను వెళ్తాను, ఒకసారి శ్రీనుతో మాట్లాడి వెళ్తాను. నువ్వు సీన్తో మాట్లాడటం, సీను నీతో మాట్లాడాల్సిన అవసరం ఇక్కడ ఏం లేదు. వెళ్ళమని చెప్పానా? సరే మనకెంతో సహాయం చేసిన సీను గారికి ఎందుకురా ఇలా జరుగుతుంది? అరే చిట్టి, శ్రీని గారిని చూస్తే బాధగా ఉందిరా. రితికని ఎంతో గాఢంగా ప్రేమించారా వాడు. ఈ విషయం విని వాడు తట్టుకోగలడారా? అది చెప్పుదామంటే బాధగా ఉందిరా చిట్టి. అరే రితికను ప్రేమించినది కరెక్టే, అది ఏనాటికైనా చెప్పాల్సిందే కదా, చెప్పాల్సిందే కదా. మీరేంట్రా ఇక్కడ? వచ్చిందారా? వచ్చిందిరా. మరి ఎక్కడ్రా? వెళ్ళిపోయిందిరా మామ. ఎక్కడికి వెళ్ళిందిరా? అదేరా, రితిక చిన్నప్పటి నుంచి పెంచిన ఫాదర్ కొడుకుతో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిందని చెప్పి వాడిని పెళ్లి చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోయిందిరా. అరే పోనీరా, నాకన్నా డబ్బు ఉన్నవాడే కదరా, అంతకన్నా ఎక్కువ ఏం కావాలరా? ఏంట్రా శ్రీను నువ్వు మాట్లాడేది? ఒరే శ్రీను, గుండెల్లో అంత ప్రేమ పెట్టుకొని వచ్చే కన్నీళ్ళని ఎందుకు రాపుతావు? చెప్పరా, చెప్పురా, చెప్పువా. అరే శ్రీను, అరే చిట్టి, శ్రీను, అరే